హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగుందాం. అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి. ఓకేనండి. బెండకాయ కర్రీ మాత్రం చేశాను. చాలా సూపర్గా ఉందండి. ఒక్కసారి కాదండి, 1/2 కేజీ బెండకాయ ఒక్కదాన్ని వేసుకున్నాను. కానీ చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా చూసిందంటే నోరూరి తినబుద్ధి అవుతుంది. ఒక్కసారి ఇలా చూసేయండి. చూడండి, బెండకాయ కర్రీ చపాతీ కాంబినేషన్లో ఈరోజైతే ఫుల్ కుమ్మేస్తానండి. ఇవంటే 2 కూడా ఇష్టమైన ఫుడ్ నాకైతే. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. సూపర్ అయింది కర్రీ మాత్రం. ఇదిగో మీకు కూడా తినిపిస్తున్నా, తినండి. బెండకాయలు అయితే తీసుకొచ్చాను 1/2 కేజీ. తీసుకొచ్చి ఒకరోజు ఎండ కొట్టింది కదా, శుభ్రంగా కడిగేసి మనం తీసుకొచ్చుకున్న రోజే శుభ్రంగా కట్టుకొని కొంచెం నీడలో ఎండ పెట్టాలి. కొంచెం దాని మీద ఉన్న జిగురు అంతా పోతుంది నీడలో పెడితే. బెండకాయలు అయితే మనం తీసుకొచ్చిన రోజు వాటిని కొయ్యొద్దు, కూర వండొద్దు. కానీ మరుసటి రోజు, ఆ రోజు తెచ్చుకున్న రోజు మంచిగా క్లీన్గా కడుక్కొని గాలిలో పెట్టుకోవాలి. ఎండ కొడితే కాసేపు 10 నిమిషాలు ఎండలో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మరుసటి రోజు కర్రీ వేసామనుకోండి, కనీసం జిగురు కొంచెం కూడా ఉండదు. చూడండి, బెండకాయ జిగురు అనేది అసలు లేదండి. సండే మార్కెట్లో నిజంగా ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా ఉంటాయండి. ఒక రోజు ఉంచండి, టైంకి వెళ్ళాలి కదా. చాలా బాగా కొంచెం తక్కువ దొరుకుతాయి. నేనైతే ఇలా చూడండి, బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా అయితే అన్ని ఎండబెట్టుకో, 10 నిమిషాలు ఎండ సైడ్ ఈ సైడ్ ఎండుకూరైతే వేసేసి నాకైతే ఇవాళ ఇలా చేయాలనిపించింది. చాలా నీట్గా కొంచెం మధ్యలో ఒకటి ఇలా చేసుకున్నాను. అన్నీ ఇలాగే కట్ చేసుకున్న తర్వాత చాలా బాగా ఈ కట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుందండి. ఒక మాట చెప్తానండి, బెండకాయ తింటే బ్రెయిన్ అంటారు కదండి, బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుందనేసి. అదైతే మీకు ఎంతమంది బ్రెయిన్ ఎట్టిపోతుందండి. మనకున్న బ్రెయిన్ ఎట్టిపోదు. మనకు అవసరం ఉన్నప్పుడే దాన్ని వాడుకుంటాం అంతే. అందరికీ ఉంటుందండి. కానీ బెండకాయ తినగానే రాకుండా బెండకాయలు అయితే మన ఒంటికి కూరగాయలన్నీ ఏ రకమైన కూరగాయలు కూరగాయలు ఎక్కువ తినాలి అవుతుంది. బెండకాయలు అసలు పచ్చిగండి తింటారండి కొందరు. పచ్చిగా కరకర గమలేస్తారు. చేసిన తర్వాత జిగురుండదు, ఏముండదు. నేను కూడా చిన్నప్పుడు కొంచెం కరువులో ఉండే కాబట్టి కొంచెం చూసేసి అందులో గింజలు ఉంటాయి కదా, వాటిని నమ్మే వాళ్ళం. అబ్బా, ఫస్ట్ ఈరోజు ఎందుకు మేము కూడా అప్పటి గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు లేదు, ఈరోజు చపాతీ చేసి కర్రీ పోసేటప్పుడు గుర్తుకలేదండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కర్రీలోకి అయితే ఇదైతే అబ్బాయిదే, చపాతీలోకి అయితే ఇదైతే చాలా బాగుంది. కూరగాయలు చాలా మంది తిని ఓకేనా, ఇలా అయితే తీసుకోండి. ఇలా కట్ చేసుకోండి, తినే వాళ్ళు కొంచెం వేసే కొంచెం అలా చేస్తారు. ఎలా అలవాటు అయితే అలా చేయొచ్చండి. ఇలా ఉన్నాయి, మనకు అలవాటు లేని పని చేయాలంటే చాలా కష్టం. కానీ కష్టమైన పనులు చేద్దాం అనుకుంటే ఎవరైనా చేయగలరు. ఇట్లా కర్రీ చేశాను, నేనైతే పెట్టుకున్నాను. ఇందులో మాత్రం ఏం వేయలేదబ్బా. కొంచెం నువ్వుల పొడి, పప్పు పొడి తప్ప ఏది కూడా వేయలేదు. అలా వేసినా కూడా నేను కర్రీ సూపర్ టేస్టీగా వచ్చిందంటే నిజమేనండి. వంటలు అంటే ఇష్టంతో వండితే ఏ కూరైనా టేస్టీగా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి నాది నేను నిరూపించుకున్నాను. ఇష్టంతో వండితే ఏ కూరైనా పర్వాలేదు కదా, టేస్టీగా వస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు? ఇవాళ అయితే మన వంట అయితే లేట్ అవుతుంది. చపాతీ చేస్తే లేట్ కదా. ఇంట్లో తినడానికి ఉన్నారనుకోండి, ఎన్ని వంటలైనా చేయొచ్చు. అబ్బా, ఒక్కరు వండుకొని తినాలంటే ఎవరు వండుకొని తినరు. చాలామంది ఉండనివ్వండి, పెద్ద కుటుంబం అయితే ఇలా చిటికలో గంటలో అయిపోతుంది వంట. అలా చేయొచ్చు కదా. కానీ ఒక్కదానికైనా అదే పొయ్యి వెలిగించాలి, ఇద్దరున్న అదే పొయ్యి వెలిగించాలి. ఎంత ముద్దు కనబడుతున్నాయి కదా, పొడుగు. కానీ ఇది ఒకసారి నేను మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేనైతే పకోడీ చేస్తానబ్బా. పకోడీ చేయాలని ఉంది. కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నాకు చాలా మంచి నాన్ స్టిక్లు, ఆయిల్ లేకుండా ఉడకపెట్టే నాన్ స్టిక్లు లేవు కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా అయితే ఫస్ట్ ఏం వేయలేదు, ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో గింజలు కూడా చూడబ్బని నాకు పోనివ్వలేదు. ఎంత మంచిగా కనబడుతున్నాయి కదా, గ్రీన్ కలర్. నాకైతే చూస్తే ఇప్పుడే ఒక్కొక్క ముక్క తీసుకొని తినాలేమనిపించింది.
కానీ మళ్ళీ కర్రీ కావాలి కదా అనేసి కొంచెం మగ్గిన తర్వాత మాత్రం నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఏమబ్బా అసలు ఏం వేయలేదు, కారం ఉప్పు పసుపు ఇవి వేసి మాత్రమే నేను ఇది కర్రీ వేసాను. ఇంత టేస్ట్ వచ్చింది నిజంగా. అసలు అన్ని మసాలాలు వేస్తాను కానీ టేస్ట్ ఉండదు. ఇదైతే నేను కొంచెం ఏంటంటే కందిపొడి వేసానండి. కందిపొడి ఇంట్లో ఉండే కాబట్టి కొంచెం ముక్క ఒకదానికొకటి అంటుకోవద్దనేసి కొంచెం కందిపొడి అయితే వేస్తే కొంచెం ముక్కలు మాత్రం ఒకదానికొకటి అంటుకోలేదు. అది వేయాలని కాదు, నేను ఎప్పుడు ఇలా చేయలేదు కానీ ఆలోచన వచ్చింది. ఫ్రిడ్జ్ తీసేసరికి అందులో కందిపొడి కనబడ్డది. ఈ పొడి అందులో వేసామనుకోండి, ఆయిల్ కూడా ఎక్కువ లేదు కదా. అవునండి, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. కందిపొడి వేసాననుకోండి ఏ ముక్క ముక్క వండిపోద్ది కదా అనేసి కందిపొడి తీసుకొచ్చి అయితే వేసాను. అందులో ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేసాను. చూడండి ఎంత బాగైంది కదా. అసలు 5 మినిట్ పట్టలేదబ్బా బెండకాయ కర్రీ చేయడానికి. టేస్టీ బెండకాయ కర్రీ, టేస్టీ యమ్మీ క్రిస్పీ అనొచ్చండి. ఈ కర్రీని ఎన్ని విధాలుగా పేరు పెట్టినా కానీ కర్రీనబ్బా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి నేను తిని కూడా చూస్తున్నాను, కరకరలాడుతుంది. మీకు సౌండ్ వచ్చిందో లేదో చూడండి. కానీ నాకు మాత్రం సౌండ్ సూపర్ ఉంది, సూపర్ టేస్టీ ఉంది. నోరు ఊరి అది కర్రీ చేసరికి నాకు చెమటలు పట్టాయి. అది అటు పోనివ్వండి, నాకు చెమటలు పట్టిన పర్లేదు కానీ కర్రీ బాగైనా సంతోషంలో మాత్రం అది పట్టించుకోలేదు. నేనైతే ఉడకంగానే ఒకటి తిని చూశాను. కర్రీ చూస్తే ఇలా కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా. కళ్ళు